చూస్తురు కదా ఇక చూడండి 8 జంకలు వెళ్తూనే ఉన్నాయి. మంచిగా నువ్వు నమ్ముకొని వస్తాయి ఏం చూపిస్తావు అందరు కటప్పకే సపోర్ట్ ఇస్తారు. సొంత ఫ్యామిలీ తర్వాత నన్ను చూసుకున్న ఫస్ట్ పనులు ఎవరైనా నేను చూసిన మనుషులలా నాకు చాలా చాలా ఇష్టం. అంటే నేను పెద్ద ఫ్యాన్ కట్టప్ప. పిల్లుందా నువ్వు అడిగినావా? ఆయనకి ఎక్కడైనా పిల్లుంటే బాగున్నాను ఆయన మస్తు ఉంటుంది. మీకు ఇక చూపిస్తున్నా ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే అవి మొత్తం వదిలేసుకొని హ్యాపీనెస్ గా ఉంటారు. ఇగో ఇట్లా కాదు, కెమెరా పెట్టు. కెమెరా ముంగట మాట్లాడుతూనే నేను ఎడుతున్నా తీసుకోతాడు మనల్ని. ఏం మంచిగా నువ్వు నమ్ముకొని వస్తాయి ఏం చూపిస్తావు ఇక్కడ నుంచి వచ్చింటారు కెమెరా పెట్టి నేను చెప్పాలా వద్దా? చెప్తాడు నా తప్పు అసలు లేదు. 3 రోజుల నుంచి అడుగుతున్నాం, సతాయిస్తుండు. ఒకసారి వర్షం పడుతుంది అంటుండు, ఒకసారి ఆకలి అవుతుందంటే ఒకసారి తింటుండు పంటుండు. ఇంత టైం ఇచ్చిన నాకు 30 seconds ఇవ్వ, నేను కవర్ చేసి మొత్తం చెప్పేస్తాను. అబద్ధం చెప్పొద్దు, అబద్ధం అసలు చెప్పాను. అదే భయ్ నేను వచ్చిన రోజు పోదామని చెప్పిన, వర్షం పడుతుంది అని చెప్పేసి వీరు రాలేదు. నేను వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు చెప్పిన, వ్యూ పాయింట్ బయటకు పోదామన్నావు. నేను చెప్పిన వీళ్ళు లేరు. నేనేం చేస్తాను? అవన్నీ కాదు, నాకు చేపలు కావాలి. ఫస్ట్ చేపలు నాకు కావాలి. మీరు చెప్పారు కానీ తీసుకోబోతున్నా చేపలు కదా, చేపలే తీసుకొని దాంతో పాటు ఇంకోటి ఉంటది మీకు చూపిస్తా చూడండి. సబ్స్క్రైబర్ లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం బుర్రపాడు వీడియో వస్తుంది. సో మేము ఫైనల్ గా అయితే చేపలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో మంచి మంచి చేపలు అయితే మీకు చూపిస్తాడికి వెళ్ళిన తర్వాత చేపలు ఎట్లా చూపిస్తావు కానీ ఏమన్నా మంచి ప్లేస్ ఉంటే చూపి కదా. అరే బుర్రపాడు ప్లేస్లు ఉన్నాయి భయ్, అది ఇడిచిపెట్టు. చేపలు ఎట్లా కావాలి? చేపల కోసమని తీసి ఇప్పుడు ప్లేస్ టైం పాస్ చేస్తున్నావు. పర్లేదు, నేను అన్నతో మాట్లాడుకుంటాను. నువ్వు అయితే అడిగి తీసుకో. మంచి ప్లేస్ కావాలి. బోటింగ్ ఏమైనా ఉంటుంది ఇక్కడ సైడ్? మనకి బోటింగ్ ఇడిచిపెట్టు. బుర్రపాడు ప్లేసులు చూస్తే ఇవన్నీ మర్చిపోతావు. అట్లా మరి మీరు అడగంది, ఇగో అడిగంది అమ్మాయిని ముద్ద పెట్టది. మీరు తీసుకోపండి. నేను మొన్న చెప్పలే శాంబాయి అంటే వర్షం పడుతుంది. ఇప్పుడు ఏం పడతలే, నాకైతే మంచి వ్యూ పాయింట్ కావాలి. మీరే కాదు మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే. సో శ్రీశైలం వచ్చిన తర్వాత కూడా మంచి మంచి ప్లేస్లు అయితే ఉంటాయి, అవి నేనైతే చూపిస్తా. సో మీరు వచ్చిన తర్వాత సరే నేను చూపించిన ప్లేస్ లో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. సో ప్లేస్ లో అయితే చూపిస్తా. చల్ రైట్ బాయ్. అరే కొంచెం లోపలికి కట్టారే, వచ్చి అక్కడికి వెళ్ళొచ్చు. బాబాయ్ నమస్తే. ఖాళీ చూస్తురుగా
అదిరా ఎంజాయ్మెంట్ అంటే. అరే పైసా పైసలు సంపాదించి ఇంట్లో పెట్టుకొని వెనకలేసుకోవడం కాదు, ఇట్లా ఎంజాయ్ చెయ్యాలి. నిజంగా గాయ్స్ మాకు సర్ప్రైజ్ చెప్పకుండా తీసుకొచ్చిండు. వీడికి వచ్చినాకనైతే మైండ్ బ్లాక్ బుర్రపాడు అసలు. నిజంగా నేనైతే చూసేదానికి ఎక్స్పెక్ట్ చేయలేకుంటుందని. భయం మేమైతే వీళ్ళు చేపల కోసం పోదామన్నారు. చేపల పోయే ముందు మీకు మంచి ప్లేసులు చూపిస్తున్నా. సో ఇదే కాదు, ఇంకా మస్తు ప్లేస్లు నేను చూపిస్తాయి. మొత్తం బుర్రపాటు చేస్తున్నా. కానీ వాటర్ ఇట్లా వస్తుంటే ఎట్లుంది తెలుసా? ఆ స్నో చూడు ఎలా వస్తుందో. వాటర్ ఎట్లా ఫ్లో ఎప్పుడు చూస్తూనే ఉంటారు. బయటికి వచ్చిన ఏం ప్లేస్ తీసుకొచ్చినావు కట్టప్ప? నేను వద్దా కట్టప్పని మొత్తం ఇంకా మస్తు ప్లేస్ ఉన్నాయి, అన్ని చూపిస్తాం మీకు. కట్టప్ప నీకు ఎట్లా తెలుసు కట్టప్ప ఇవన్నీ? కట్టప్పతో మరి కట్టప్పనా మజాకానా? నేను కట్టప్పని నమ్ముకొని వచ్చిన చేపలు ఇప్పిస్తా అంటే ఇస్తున్నాడు. ఆఖరి ఏడిపిస్తుడు. మళ్ళా కేపీ అన్నతో ఫోన్ చేసి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఈయన తీసుకొచ్చడం వల్లే కానీ ఈ దారి తెలుసా? కేపన్ వచ్చి చూపించాడు దారి. మంచిగా సపోర్ట్ చేస్తావు. సపోర్ట్ అంటే ఒక బ్రదర్ కి సపోర్ట్ చేయాలని ఎప్పటికైనా. నాకు తెలుసు మీ ఇద్దరు బాండింగ్. అక్కడ ఎన్ని కావాలో అక్కడ మాట్లాడండి. ఆయన చూసుకుంటాడు చేపలు. మా ఊడు అని ఎక్స్పెక్ట్ మా ఊడు మీకు 2 సాలా ఇంక 3 కావాలే చూసుకోండి. రెండే ఉన్నాయంట, మూడో లేవు ఇంకా. సరే కానీ కట్టప్ప నువ్వు వచ్చి ఉట్టిగా మమ్మల్ని తీసుకొని వస్తే అయిపోతుంది. అయినా అన్ని నువ్వే చూసుకోవాలి. కేపీ అన్నతో మాట్లాడిపోయి మాకేమన్నా తెలుసా? అయినా చెప్పమ్మా, కేపీ అన్న చెప్పిన తర్వాత ఇంకేమన్నా ఉందా? చెప్పాడు, నువ్వు వచ్చి చెప్పావు. తెలుసు కట్టప్ప అందరు కట్టప్పకే సపోర్ట్ ఇస్తారు. చేపలు వచ్చినాయి. ఏం చెప్పిండు? చేపలు మంచి గడిగి అన్నాడు అంతే. కట్టప్ప ఇది తీసుకొచ్చి వాళ్ళని చూపించి మనం అన్ని సెలెక్ట్ చేసి జోకుతున్నాం. మనం జస్ట్ ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు కాదు, జస్ట్ ఫోన్ చేసి మంచి గడిగి అంటే అయిపోతుందా? కేపీ అన్న వచ్చి చూస్తుండ ఈడ. నీ ప్రేమ చెప్పి కట్టప్ప ప్రేమ చెప్పు. నేను మాట చెప్తాంటావా? సొంత ఫ్యామిలీ తర్వాత నన్ను చూసుకున్న ఫస్ట్ పనులు ఎవరైనా అంటే కట్టప్ప. అయితే ఆయన ఏం చేసినా ఓకే ఓకే, తప్పు చేసినా సపోర్ట్ చేస్తావు. తప్పైనా ఒప్పైనా ఆయన తప్పు ఇప్పుడు. సో గాయ్స్ నేను అప్పటి నుంచి తప్పని ఎంత నమ్మకం ఉంటే అంత మాట ఇస్తాడు చెప్పు. తప్పు అనేది మనం చెయ్యం, ఆయన నిజాయితీ ఉంటా. అందుకే స్టాఫ్ తింటున్నాను. సో గాయ్స్ నేను ఎందుకు అప్పటి నుంచి ఇవన్నీ చెప్పినంటే వీళ్ళిద్దరికి కట్టప్ప మీద ఉన్న ప్రేమ ఏందో తెలుసు. వీళ్ళు చెప్పడం కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా నాకు కట్టప్ప అంటే ఏందో తెలుసు. నేను నేను వీడికి వస్తున్నా ఒక ఎంటర్టైన్మెంట్, ఇంకా నాకేమన్నా మంచి చెడు చూసుకోవడము, సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, కొన్ని సార్లు వీడియోలలో నేను ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని చెప్తాడు నాకు. అరే నేను చెప్తాను, నేను బాగా నువ్వు ఇట్లా కాదు ఇది చెయ్యి. అసలు నిజంగా సపోర్ట్ అయితే కట్టప్ప జెన్యూన్ ఉంటాడు. నచ్చితే నచ్చిందని చెప్తాడు, లేకపోతే మొహం మీద మాట్లాడేస్తాడు. అంతేగాని ఇట్లా ఇంకొక మాట ముంగడో మాటలు ఉండదు మనిషి దగ్గర. నేను చూసిన మనుషులలా నాకు చాలా ఇష్టం. అంటే నేను పెద్ద ఫ్యాన్ కట్టప్ప. ఓపెన్ ఎంత మంది ఫ్యాన్ నెంబర్ 1, ఫ్యాన్ నెంబర్ 2, కట్టప్ప 3. అభిమానం మనుషులు గెలుచుకోవాలంటే
చాలా కష్టం. సో అలా మనకైతే మంచిగా సపోర్ట్ చేస్తారు. మనం ఏదున్నా నిజాయితీగా నీతిగా ముఖం కూడా మాట్లాడేస్తాం. షార్ట్ కోట్ ఎన్కోట్ మాట్లాడడం అట్లుంటాం కాబట్టి మనతోనే అట్లుంటారు. మీకు కూడా చెప్తున్నా భయ్, ఏది ఉన్నా సరే ముఖం కూడా మాట్లాడాలి. నీకు నచ్చినట్లు నువ్వు ఉండాలి. ఎవరి కోసమో బతకాల్సిన అవసరం లేదుగా. నీకు నచ్చినట్టు నువ్వు చేయాలి. అంతే. ఏమంటావు? సూపర్ కటప్ప. అందుకే చెప్తున్నాను కదా, అందుకే నేను పెద్ద ఫ్యాన్. నేను అంతే ఇక ఏదేంటి తర్వాత వాళ్ళ అయిన చేపల కోసం నేను అదే చెప్దాం అనుకున్నా. చేపల కోసం అట్లా వేస్తావా? కట్టపని లేపేద్దాం, చెట్టు ఎక్కిద్దాం. ఏం లేదు, మళ్ళీ చేపలు అయిపోయి నిన్ను మర్చిపోతా. ఇన్ని రోజులైంది వచ్చి నీతో పక్కన తిరుగుతున్నాడా? అరే బిజీ ఎంజాయ్ చేయడానికి వచ్చిందా? ఎంత బిజీ అయినా తిరిగినాడు మనతో. మనం తిరిగినా నేను తిరిగానా లేదా నీ పక్కన వచ్చి? మనం ఎట్లా ఎంజాయ్ చేసినాం కటప్ప. అరే నేను కటప్పనే తిరిగినాం, నీకేం తెలుసు? ప్లేస్ లో తీసుకోండి తెలుసు. చెప్పు తాత, చెప్పు. ఇప్పుడు ఈయనకు పెళ్లి కాలే, ఒక మంచి పిల్లని చూడస్తావా లేదా? ఈ లైన్ లో ఆడికి ఇందాక దగ్గర 50 ఇల్లులు ఉన్నాయి. ఎవరైనా మంచి పిల్ల ఉందా మావానికి? మంచి చేపలు కొయ్యాలా, మంచి చేపలు కొయ్య, మంచి రుద్దాలి, మంచి ఆయన చేపలు అవన్నీ ఉండవు. మాకు చేపలే చూసుకోకు. ఆయన వచ్చాడు ఆయన గురించి, పెళ్లి నీ గురించి కాదు. పిల్ల ఉందా నువ్వు అడిగినావా? ఆయనకి ఎక్కడైనా పిల్ల ఉంటే బాగుందని ఆయన రాజా ఎన్ని పెళ్లిలైనా ఇప్పటింట. ఒక అమ్మ ఉందంట, ఆమె ముసైపోయిందంట. ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. ఇప్పుడు నాకు తాగితున్నాను, అందరూ పెడుతున్నారు కానీ అది లేదంట. అదిగో చెప్పు చెప్పు. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పు. పిల్లలు తీసుకొని ఏం చేస్తావు? పిల్ల చేసుకొని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఇప్పుడు ఉయ్యాలుపుతావా? సో ఈడైతే నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్ అయితే ఉంటది, మీకు చూపిస్తా. ఈడ ఈ ప్లేస్ అయితే ఎవరు తెలియదు, అంటే ఎవరికి అలో చేయాలి, ఎవరిని అలో చేయరు. ఇడ మస్తు ఉంటుంది వ్యూ పాయింట్ అయితే. మీరు ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఈ వీడియో చూసిన. సో చూస్తున్నాం, ఫైనల్ గా అయితే వచ్చేసినాం. ఖాళీ చూడండి, బుర్రా పాడ అంటున్నా. ఖాళీ వ్యూ పాయింట్ చూసిన అనుకో, చెప్తున్నా కదా. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పక్కా. అంటే ఇక్కడ అల్లో ఉంటది. ఆల్మోస్ట్ ఇక్కడ విల్లులు ఉంటాయి అనుకుంటాం, ఎవరు తెలియదు అనుకుంటా. కానీ చూడండి మీకోసం రైట్. అంటే ఇక్కడ కూడా ఉంటది. సో ఇవి చూస్తారు కదా, ఇవైతే స్టీమర్స్ అని ముచ్చట. అయితే డ్యామ్ పైన ముచ్చట. సో వ్యూ వర్షాకాలం అయితే మంచిగా ఉంటుంది, కానీ ఎండాకాలం మొత్తం చెట్లు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ చేయండి ఒకసారి. చూస్తారు కదా మొత్తం అక్కడ ఆడి వరకు అవుతున్నాయి. చాలా ఉన్నాయి పోట్లు అయితే. వేసుకొని వెళ్తారని ముచ్చట చేపలు పట్టడానికి. ఆల్మోస్ట్ నేనైతే ఈ ప్లేస్ అయితే ఒకసారి చూపించిన. సో ఇంకొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యామ్ పైన మన తెలంగాణ టూరిజం అని చెప్పేసి ఇడొకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా. అప్పుడు ఒకసారి చూపించినప్పుడు లేకుండే, మళ్ళీ మధ్యలో ఒకసారి నేను కేపన్న అందరం మనం కేపన్న ఛానల్ ఫస్ట్ టైం వచ్చాం. కానీ ఇప్పుడు అయితే వాటర్ పైకి వచ్చేసింది. కానీ మీకు చూపిస్తాను మొత్తం వ్యూ పాయింట్స్ తెలివై. చాలా మందికి వస్తారు ఇక్కడ టెంపుల్ కాడికి, ఇక్కడ తిరుగుతారు. కొన్ని తెలుసు, కానీ ఈడైతే మస్తు ఉంటుంది. మీకు ఇక చూపిస్తున్నా. ఆల్మోస్ట్ చూస్తారు కదా ఎట్లుంది చెప్పు బాయ్. పిజ్జామా? చాలా అంటే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్కొచ్చు. ఇంత చిన్న వీడియోలో ఇంత మంచి బోట్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవ్వరు చేయరు ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్. చచ్చిపోతుంటా. ఇంకా మస్తు వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చూపిస్తుందండి. చూడండి ఇప్పుడు వ్యూ చూడు. వ్యూలు ఇద్దరు కలిసి ఒక స్టెప్ వేయండి. తీన్ బార్ కొట్టు. ఎంత మంచి లొకేషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇప్పటి నుంచి ఎప్పుడైనా మాత్రం ఈ ప్లేస్ కి మాత్రం అండి నిజంగా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది తెలుసా? నిజంగా స్ట్రెస్ బాగా హ్యాపీనెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది.
చూస్తురు కదా చూడండి లొకేషన్ ఎంత వ్యూ బాగుంది పాయింట్. ఇదేంటి తెలుసా? చెప్పండి ఇదేందో కామెంట్ చేయండి. పాపాయ్ ద సేలర్ మ్యాన్ కాదు అది. పాపాయ్ బొమ్మ ఉంటది కదా టాటూ, అది కాదు, అది వేరేది. అది ఏంటంటే బోట్ ఇది అక్కడ వేసారు చూసావా? బోటు మళ్ళీ కాల వెళ్ళకోకుండా ఉండేది. అరే అది కాదురా, కింద వేస్తారు. అదే అన్న, బోటు అక్కడ ఇక్కడ కదలకుండా ఉంచుతారు. అదే అది పెడతారు అనమాట. వ్యూ పాయింట్ ఎట్లుంది చెప్పండి బాయ్. ఖాళీ వ్యూ పాయింట్ గురించి మాట్లాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే అవి మొత్తం వదిలేసుకుని హ్యాపీనెస్ గా ఉంటారు. రిలీఫ్ అయిపోతుంది. ఒక్క నిమిషం కోసం ఇక్కడ వస్తే ఒక రోజు మొత్తం ఇక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంత మంచి ప్లేస్ ఇది. అది చూడండి, ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. సీరియస్లీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఆ గ్రీనరీ కాదు, ఆ వాటర్ గ్రీన్ కలర్ లో ఉంది. వాటర్ గ్రీన్ వాటర్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఒకటి వియట్నాం లో ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ నేను చూసింది ఇక్కడే. చూస్తురు కదా అంతా డ్యామ్ పైన ముచ్చట. డ్యామ్ పైన ఇదే స్టీమర్ మనం చెప్పిన కదా ఇందాక ఒకటి వేస్తారు. మనం అల్లగుట్టం ఎక్కి ట్రై చేసాం ఒకసారి. కానీ మేమైతే ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో మీరు చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఒకటి కామెంట్ చేయండి. కళ్ళు చూడండి, కళ్ళు ఎట్లా ఉంది వ్యూ పాయింట్ అంటే చెప్పం బై. ఎంజాయ్ చేసే వాళ్ళకి తెలుస్తాయి. సో మీరైతే ఎవరైనా శ్రీశైలం వచ్చినా మరి ఇంకొక 5 minutes లో బోట్ స్టార్ట్ చేస్తాం. నేనే వాళ్ళ బోట్ డ్రైవ్ చేస్తున్నాను. అరే ఇది యాక్సిడెంట్ అయ్యేది ఆరేమన్నా అన్నకు కూడా చెప్పాలా ఒక మాట కూడా. ఫోన్ చేసాము అరే అది కాదు, ఇది మన యాక్సిడెంట్ అయ్యేదా? రోడ్ పైన తప్పని ఒకటి పోయి ఒకటి చేసాడు అనుకో ఏముండదు. ఇది ఉందా చూడరా, దీన్ని స్టీరింగ్ అంటారు. కూర్చోండి మీకు అర్థమైంది. ఈయనకి తెలియదు అని అది దానిపైన నిలబడి నడిపిస్తారు అది. సో మీకు కొంచెం నాకు తెలిసింది అట్లా కాదు, చిన్నగా చెప్తా ఒక్క నిమిషం మాకు. సో నాకు తెలిసింది చెప్తున్నా, మీకు తెలిసింది కూడా చెప్పండి. ఇదో స్టీరింగ్, ఇది స్పీడ్ మీటర్, ఇదైతే గేర్స్ అంటారు అంతే. దీనికి అవన్నీ ఏముండదు. అది ఒక్కది ఆరనది, అది ఇప్పుడు స్టార్ట్ కాదు, కీ పెట్టాను ఇగో. సో సేఫ్టీ ఊటంగా ఉంటాయి మొత్తం అవన్నీ ఉగ్గలిగలని. కానీ చూసుకోండి ఇగో, కానీ మొత్తం వ్యూ బై ఇగో వాటర్ ఇగో ఇంతే. స్టీమర్ పైన ఉన్నాం, కానీ చూస్తున్నా గ్రీనర్ చూడు మొత్తం చూపిస్తుంది చూడండి. ఎవరికైనా ఇట్లా ఫోటో ఈ యాంగిల్ ఇట్లా ఫోటో తీయాలంటే చాలా మంచిగా. నేను చూపిస్తాను నీకు ఫోటో, ఈ యాంగిల్ ఫోటో చూపిస్తాను నీకు. సరే బాయ్, ఫైనల్ గా ఏమంటున్నావు చెప్పు. నిజంగా చెప్తున్నా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇంత మంచి ప్లేస్ అసలు నిజంగా చూడలే. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి పోయినప్పుడు వచ్చినంత పీస్ మన కట్టప్ప 5 నిమిషాలు తీసుకొచ్చి ఇట్లా పోయేద్దాం అంటే తీసుకొచ్చి ఇట్లా పెట్టిండు నన్ను. నిజంగా థ్యాంక్ యూ కట్టప్ప, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అది గేట్లు ఎత్తింది ఎట్లుంది? గేట్లు 5 గేట్లు ఎత్తినారు. పడిన తర్వాత పైకి లేచి స్నో ఉంటుంది చూసినా, మేము నించిన దగ్గర తుప్పర్లు అంటారు చూసినాం, ఇట్లా పడుతుంటే జల్లు అసలు జల్లు నిజంగా సూపర్ ఉంది. చాలానే చాలా బాగుంది. సెకండ్ లో తడిచిపోతారా? సెకండ్ లో తడిచిపోయినా మొత్తం బట్టలంతా తడిచిపోయి ఇప్పుడే ఎండిన లైట్ దీనికి. చాలా బాగుంది కట్టప్ప, నిజంగా సూపర్. చల్ రైట్ వెళ్దామా మరి? అప్పుడేనా? ఇంకా వ్యూ పాయింట్ చూడరా? ఇదే చాలా, ఇంకా మస్తు అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు వచ్చిన ప్లేస్ కే చూస్తారు. నేను ఇప్పుడు నీకు ఏ చూపిస్తున్నా అవే చూస్తారు. నేను చూపించిన అనుకునే లేకుండా కూడా మీరు చూడొచ్చు అని చెప్పేసి మీ ఫ్యామిలీ లేకుండా ఉండేది వేస్ట్. నువ్వు ఉంటేనే మజా వేరే ఉంటది. అది కావాలి అట్లా అంటే లొకేషన్లు ఉంటే ఒకటి పోరితో రావాలి, లేదా కట్టపోతే మాత్రమే రావాలి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు నువ్వు ఉండడం వల్లే కదా ఈ మొత్తం చూస్తున్నావు లొకేషన్స్. లేకపోతే ఎవరైనా చూపిస్తారా? నాకు తెలిసిన నేను చూపిస్తారా? ఆయన లేకపోతే మమ్మల్ని ఎవరైనా చూపిస్తారా చెప్పు? ఆయన ఉండడం వల్లే కదా లొకేషన్. అసలు చూడు ఎన్నెన్ని ప్లేస్లు ఉన్నాయి, అసలు లొకేషన్ లేదు. సరే ఇంకా కొన్ని ప్లేస్లు అయితే చూపిస్తాను. సరే ఏం చేస్తాం కట్టప్ప నడు. డోర్ వేసి